నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవటం మీరెవరైనా చూశారా అంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరు కావాల్సి ఉందన్నారు. వైకాపా సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. వైకాపా సభ్యులు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా తదితరులు సంతకాలు చేసినట్లు తేలిందని స్పీకర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. శాసన మండలిలో ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కేవలం షూటింగులు చేసి వెళ్లిపోవటం, మా దగ్గర ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని సినీ పెద్దలను కోరినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సినీ పెద్దలతో చర్చించారని గుర్తు చేశారు. స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని నిర్మాతలను కోరామన్నారు. దీనికి కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉమ్మడి రాష్ట్రంలో 34 ఎకరాలు కేటాయించారని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూముల్లో 15 ఎకరాలు లేఅవుట్లు వేసిందన్నారు. ఆ 34 ఎకరాలు సినీ పరిశ్రమకు వినియోగించేలా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన మరోసారి చెప్పారు. అధ్యక్ష, వారు రవీంద్రబాబు గారికి సినిమా అంటే ఒక ప్యాషన్. బయట కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. బయట కూడా మాట్లాడుతూ ఉంటారు నాతో. ఫైట్ మాస్టర్లా కనపడండి. అంటే వారు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా డస్ నాట్ అరైజ్ అధ్యక్ష. ఎందువల్లంటే స్పెసిఫిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైనా విశాఖపట్నం మేరకు ఉందా అంటే ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అది లేదు అధ్యక్ష. అదే మనకి ఇచ్చారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ హోల్ మనం ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి అంశం మీద నేను మీకు వివరంగా చెప్పేది తప్పితే విశాఖపట్నానికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేదు. కాకపోతే ఇప్పటికే నిర్మాతలను పిలిచాం, నిర్మాతలతో కూడా మాట్లాడుతున్నాం. వారితో కలిసి వారి నుంచి కూడా స్టూడియోలు నిర్మించే విధంగా అది విశాఖపట్నం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది. వారు నిర్మాతలు ఏ రకంగా ముందుకు వస్తారనేటువంటి మాటను చెప్పి తర్వాత మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం అనేటువంటి మాటతో వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు ఇక్కడ ఏవైనా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లేదు కనుక మీకు లేదనే చెప్పాం. కాకపోతే మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను వివరాలు చెప్పడం జరిగింది. తక్కువ చెప్పి ఎక్కువ చేస్తే పబ్లిసిటీ రావాలి కదా సార్ కందుల దుర్గేష్ గారికి. అధ్యక్ష, తప్పనిసరిగా వారు చెప్పిన ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అందువల్ల గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో
నిర్మాతలతో మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తాం. వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి, తిరుపతిని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ ఉపయోగించుకునే విధంగా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం తమ ద్వారా తెలియజేస్తున్నాను. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఇవాళ నటి విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి విష్ణుప్రియ పిఎస్ కు వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏ అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంలో మిగతా వారికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కావడానికి కొంతమంది యూట్యూబర్లు మరికొంత సమయం కోరినట్లు తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బి తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు సంబంధించి ప్రశ్నలు సంధించారు. వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే దేవాలయాల వివరాల గురించి ప్రశ్నించగా దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే దేవాలయాల జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదని స్పష్టం చేశారు. అలాగే సర్వశ్రేయ నిధి ద్వారా 88 ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూరుల ప్రకారం 27.59 కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయడమైందని తెలిపారు. ఈ నిధులను దేవాలయాల అభివృద్ధి నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇక 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం ఉన్న దేవాలయాలను ప్రభుత్వ పరిరక్షణలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానంలో. కానీ అధ్యక్ష గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా 88 శాంక్షన్స్ 2019-20 నుంచి 2023-24 వరకు 88 ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 88 ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించే ఇవి మంజూరు చేయడం, వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి దాదాపుగా 26 ప్రాంతాల్లో అంటే 14 జిల్లాలు వచ్చేటువంటి 26 ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 40 ఆలయాలకి మంజూరు ఇచ్చారు అధ్యక్ష. దానికి దాదాపుగా ఇప్పటికీ ఈ విధంగా సిజిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి మొత్తం 27 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 14 జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 12 జిల్లాల్లో అసలు ఆలయాలకి సిజిఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేదు. అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా మొత్తం 34,95,00,000 రూపాయలు ఇవి మంజూరైతే ఇప్పటికీ ఖర్చు చేసింది 27,59,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 12 ఆలయాలకి వాళ్ళు సరైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ కట్టుబడి అవకాశాలు లేక తీసుకున్న గ్రాంట్ కూడా వెనక్కి ఇచ్చేసి 12 రద్దు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టు 1 కోటి రూపాయలకు పైన నిధులు ఇచ్చేటువంటి ఆలయాలకి దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉందా అంటే అధ్యక్ష 1 కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి సిజిఎఫ్ నిధులు ప్రభుత్వంలో పబ్లిష్ అయ్యుండి నోటిఫై అయ్యి ఉంటేనే వాటికి ఇవ్వాలి అధ్యక్ష. ఏ నోటిఫికేషన్ పబ్లికేషన్ లేని వాటికి ఎంత మొత్తం ఖర్చు చేశారు అవి కూడా కొన్ని వాళ్ళకి ఇష్టారీతిన మంజూరు చేయడం అనేది జరిగిందనేది వాస్తవం అధ్యక్ష.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ కారిడార్లో అశోక్ లేలాండ్ కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థ ఎలక్ట్రికల్ బస్ బాడీ బిల్డింగ్ ప్లాంట్ నెలకొల్పింది. ఈ తరుణంలో దీన్ని ఘనంగా ప్రారంభోత్సవం చేద్దామనే లోపే అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది. Between the year 2019 and 2024, I do understand that industry went through a lot of turmoil. You had various challenges to face. Power purchase agreements were cancelled, and that created a lot of uncertainty in the market. Reputed companies like Ashok Leyland, Amar Raja, Lulu had to really relook at their investments here in our state. But then people have spoken. I think the citizens of Andhra Pradesh have made it very clear that welfare and development go hand in hand, and creating jobs should be the singular focus of a state government. I'm really lucky to be here. It was in the year 2018 that this entire concept came through. Back then, the Chief Minister of Andhra Pradesh, Mr. Naidu ji, laid the foundation stone for this amazing project, and I'm really lucky to be here to actually inaugurate the entire project. As ministers, before we go to the market and attract new investments, it was very important for us to convince existing investors in a state that Andhra Pradesh means, and Andhra Pradesh is ready to do business. That's where we've reached out to Ashok Leyland to say that we are all here. As a state, we're willing to support you, we're willing to go the extra mile. And I offered them only a single piece of paper, a white paper. I said, whatever your asks are from the state government, please write it down. And in the bottom, I'll just write one number. That is the number of jobs you need to create. I'll hold Ashok Leyland accountable only on that one initiative. And I'm really excited to see this project come alive. So it's spread across 75 acres with 40 acres of land currently developed. This facility in phase 1 aims to manufacture 2,400 buses annually and has a potential to go up to close to 4,000 plus buses manufactured here. What excites me is to see young workers here who are from our state, who are from different states. It really is a goosebumps moment for me. Phase 1, 600 jobs will get created, and I'm sure with Dwarka Tirmal sir's push, definitely phase 2 production will also start here, and together we'll create close to 2,000 jobs here in this facility of Ashok Leyland. Jobs here doesn't just mean economic activity. For us, it means liberation. It's about pulling families out of the cycle of poverty. And that's the singular focus with which this government wants to work with. Ashok Leyland will truly transform the local ecosystem. It will create not only primary jobs, but the kind of secondary jobs it will create is what really makes it even more exciting. And I'm really excited that cutting-edge buses are getting manufactured here, including soon the EV buses will also get manufactured here in this particular plant. And Ashok Leyland is a testament to the Honorable Prime Minister's vision, which is Atmanirbhar Bharat, and the state goal of becoming a hub for advanced, environmentally conscious manufacturing. By embracing cleaner technologies and sustainable practices, Ashok Leyland is setting a benchmark for others to follow, ensuring that growth and environmental responsibility go hand in hand. Ashok Leyland has consistently been a pioneer in the commercial vehicle industry. I got an opportunity to take a glimpse into your history. It's just amazing the kind of contribution you've done to our nation and the role that Ashok Leyland has played in building India. జగన్ అనాలోచిత విధానాలతో నిర్వీర్యమైన విద్యారంగానికి జవసత్వాలు అద్దుతున్న కూటమి ప్రభుత్వంపై టీడీపీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత 5 సంవత్సరాల్లో వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్నంతటినీ కూడా సర్వనాశనం చేసింది. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. అన్ని రంగాల్ని కూడా సర్వనాశనం చేసేసింది. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చివరికి విద్యాశాఖను కూడా వదలలేదు.
చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా విద్యాశాఖను కూడా ఈ వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించి ఈ రోజున వాళ్ళు శాసన మండలిలో నీతులు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజున శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి వారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బొత్స సత్యనారాయణ గారు, మీరు విద్యాశాఖ మంత్రి కింద ఈ రాష్ట్రానికి కానీ, మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న చీపురుపల్లి నియోజకవర్గానికి కానీ, లేదా విజయనగరం జిల్లాకు కానీ చేసిందంటూ ఏమైనా ఉందా? మీ హయాంలో విద్యారంగం ఏమైంది? ప్రభుత్వ బడుల్లో 2019లో 39 లక్షల మంది విద్యార్థులుంటే 2024 వచ్చేసరికి ఆ సంఖ్య 34 లక్షలకు తగ్గిపోయిందనడం వాస్తవం కాదా? అంటే ఈ 5 లక్షల విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం లేక ప్రైవేట్ బడులకు తీసుకెళ్ళిపోయారు అన్నమాట వాస్తవం కాదా? మీ హయాంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయన్నది నిజం కాదా? 1100 మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోజున న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటి అంటే సుమారు 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఒక్కొక్క బదిలీకి అయ్యింది. కింద స్థాయిలో 1,00,000 2 లక్షలు ఇస్తే పై స్థాయిలో 5-6 లక్షలు ఇచ్చామంటే ఆ బదిలీ అయిన పరిస్థితి ఉంది అని చెప్పి టీచరు ఉపాధ్యాయ సంఘాలే చెప్పారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. విద్యార్థులకి ఇచ్చిన కిట్లు టోటల్గా నాసి రకమైనవి మీరు ఇచ్చారు, వాటిలో నాణ్యత లోపించింది, వీటి వల్ల వారికి ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి వెనువెంటనే చిరిగిపోతూ ఉన్నాయి. ఈ కిట్లో ఒక్కొక్కరికి కూడా 2,100 రూపాయలు మీరు ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది అని చెప్పాం. దాని మీద కూడా మీరు ఏ రోజు మాట్లాడలేదు. ఏపీలోని విశాఖపట్నం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం పేరును రాత్రికి రాత్రి తొలగించడాన్ని నిరసిస్తూ రేపు విశాఖపట్నం నగరంలో వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. వైజాగ్ ప్రగతికి రాచబాటలు వేసిన వైఎస్ఆర్ ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. ఆయన ఆనవాళ్లను చెరిపివేసేలా సర్కార్ చేస్తున్న కుట్రను ప్రజలకు తెలియచెప్పేందుకు వైఎస్ అభిమానులు, పార్టీ నాయకులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు. అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా, ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం.
తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అగ్ర కులస్తుడు అయినప్పటికీ బీసీలకి ఇటు ఎస్సీ వర్గీకరణకి రెండింటికి కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు మనకి బీసీ కులగణన చేయడం జరిగింది. అలాగే దానితో పాటు 42% రిజర్వేషన్ అనేది ఇటు విద్యలో అటు ఉద్యోగాలలో అలాగే రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అమలు చేస్తామని మొన్ననే అసెంబ్లీలో దీని పరంగా మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. నిజంగా అందరికీ వీటన్నిటి మీద మేము ముఖ్యమంత్రి గారికి అలాగే కేబినెట్ మొత్తానికి బట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున గద్వాల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు చేసిన ఉద్యమం కాదు, దాన్ని గత 40 సంవత్సరాలు నాకు తెలిసి, ఎందుకంటే అన్న శంకర్ అన్న ఎంఆర్పిఎస్ నాయకుడుగా 40 ఏళ్ల నుంచి అందులో ఆయన కొనసాగుతున్న 40 ఏళ్ల నుంచి కూడా ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వస్తుంది, ఇటు మాదిగానే రెండు కాన్సెప్ట్ మీద చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో వెనకేసి తప్పించి ఎవ్వరు కూడా ముందుకు తీసుకురాలి. అలాంటిది ధైర్యం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈరోజు బీసీలని అంటే ఏ బీసీలు అన్నారు తప్పించి బీసీల జనాభా ఎక్కువ ఉందన్నారు తప్పించి ఎవరు ఎత్తున్నారు అనేది ఇప్పటివరకు ఏ పార్టీ చెప్పలేదు. సో అధికారికంగా ఫలానా కులానికి ఫలానా జనాభా ఉంది, ఈ జనాభాకి ఇంత వాళ్ళకి ఇన్ని స్థానాలు కల్పించాలనే ఉద్దేశం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎంతో మంది ఆటంకాలు కల్పించినా ఖచ్చితంగా చేయాల్సిందే, బీసీలకి వాళ్ళ స్థానం ఏర్పాటు చేయాల్సిందే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ అనేది నిజంగా చాలా అద్భుతమైన చర్య. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి అన్ని మతాలకి సామరస్యంగా సమానత్వంతో ముందుకు తీసుకెళ్తూ దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ దీనికోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఆ రోజు కోర్టులో మన దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, మన పక్క కాన్స్టిట్యున్సీ అలంపూర్ సంపత్ కుమార్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది నాయకులు పోరాడితే తప్పించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు. అలాగే ఇందాక అన్న అచ్చెన్నగౌడ్ అన్న చెప్పినట్టు వాస్తవానికి గద్వాల్లో బీసీల జనాభా ఎక్కువ అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నా కూడా ఏనాడు గొంతెత్తి గట్టిగా మాట్లాడిన రోజులు లేవు. కానీ ఈ రోజు మేమంటూ మాకు ఈ స్థానం కల్పించిండ్రు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఒక ధైర్యం ఉన్న ఉద్దేశంతో ఇంతమంది నాయకులు బయటకు వచ్చిండ్రు. ఖచ్చితంగా అలంపూర్లో మన అసెంబ్లీలో దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దాని నెక్స్ట్ పర్యాయం పార్లమెంట్ లో దీని డెసిషన్ తీసుకోవాలి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నిర్వాకం వల్లే గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఉన్న శ్రద్ధలో ఆవగింజంతైన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై లేదని ధ్వజమెత్తారు. ఎగువ ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రాంతానికి అందులో నుంచి 40 టీఎంసీలను తరలిస్తామని 2014-19 మధ్య పట్టిసీమ నిర్మాణం పూర్తయిన సందర్భంలో చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆ 80 టీఎంసీల లైవ్ స్టోరేజ్ అనేది లేకోకుండా 140 అడుగులకే ఫుల్ రిజర్వాయర్ లెవెల్గా నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక అండర్టేకింగ్ ఇవ్వడం అంటే మరి పోలవరం ప్రాజెక్ట్ను ఒక బ్యారేజ్గా మారుస్తూ పోలవరంలో కేవలం వరద సమయంలో మాత్రమే కుడి కాలువకు ఎడమ కాలువకు నీళ్లు తీసుకునేటువంటి సౌలభ్యాన్ని మాత్రమే మనకు అనుమతిస్తూ వరదలు ఆగిపోయిన తర్వాత ఏదైతే లైవ్లో ఉండాల్సిన 80 టీఎంసీలు మనం ఈరోజు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 40 టీఎంసీల హంద్రీనీవా మనకు సరిపోదు, రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు సరిపోదనేసి మరి ఒక 23 టీఎంసీలు తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్ కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తూ మాల్యాల నుండి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేస్తూ లైనింగ్ చేస్తూ
కొత్తగా అవసరమైనటువంటి పంప్ హౌజులు నిర్మాణం చేస్తూ 63 టీఎంసీలుగా దాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి పనులు ప్రారంభించారు. అదేవిధంగా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ అడిషనల్గా ఏవైతే డిమాండ్స్ వచ్చాయో ఒక 23 టీఎంసీలు కొత్త ప్రాజెక్టులకు వాటికి నీళ్ళు ఇస్తూ మరి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం, చివరనున్న చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కష్టంగా ఉంటుందనేసి గాలేరు నగరి 56 కిలోమీటర్ నుంచి పొంగనూరు బ్రాంచ్ 79 కిలోమీటర్ వరకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి 3,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేరుగా చిత్తూరు జిల్లాకు చక్రాయపేట మరియు లక్కిరెడ్డిపల్లి ప్రాంతాలకు కలిపి 20 టీఎంసీలను తీసుకుని వెళ్ళేటువంటి సౌలభ్యాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమ 4 జిల్లాల్లోని 6 లక్షల ఎకరాల ఆయకట్టుకును మరియు దాదాపుగా 600-700 చెరువులకును మరి కొత్తగా ఏర్పడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నిటికీ కలిపి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 40 టీఎంసీలు చేసి దాన్ని ఇంప్రొవైజ్ చేసి 83 టీఎంసీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్డ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి గాలేరు నగర్ నుంచి అతి సులభంగా గండికోట నీటిని సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని చిత్తూరు జిల్లాకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ పనులను ఆపేయడం చాలా దుర్మార్గం. దీనివల్ల రాయలసీమ 4 జిల్లాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక సాహసమైనటువంటి మరి బీసీ రిజర్వేషన్ను 42% పెంచాలన్నటువంటి ఒక ఆలోచన కేవలం తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ గారిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. మరి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ 42% అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ బీసీలను పట్టించుకున్నటువంటి సందర్భము లేదు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఇక్కడ మరి అసెంబ్లీలో పాస్ కాగానే ఈ చట్టం తయారు కాదు కాబట్టి కేంద్రం కూడా మరి ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి దీనికి మద్దతు చేసి అక్కడ కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రముఖ తమిళ సూపర్ హీరో కార్తీ ఇటీవల ఒక భక్తి కార్యక్రమంలో డాన్స్ చేసిన రఘుకుల తిలక రారా పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ రికార్డు సృష్టిస్తోంది. పెద్ద హీరో అనే హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా భక్తులతో కలిసి కార్తీ డాన్స్ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ భక్తి పాట ఎక్కడిది, దీని సంగీత దర్శకుడు ఎవరు అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది. యూట్యూబ్ లో 59 లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ భక్తి పాటను కొండల్లు స్వామి ఆలపించగా బాపట్లకు చెందిన యువ సంగీత దర్శకుడు పసుపులేటి పవన్ కుమార్ సంగీత దర్శకత్వం వహించారు. గత సంవత్సరం విడుదల చేసిన ఈ పాట అయోధ్య రామ మందిరం ప్రారంభ సమయంలో కూడా బాగా వైరల్ అయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కొరుమూట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల గుండెల్లో మహోన్నత మూర్తిగా కొలువైన స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం ఈ ప్రభుత్వం వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆయన పేరును అన్ని చోట్ల తొలగించడం వంటి దుర్మార్గమైన చర్యలు కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం జిల్లాలు, తాలూకాలు, మండలాలు, గ్రామాలు టార్గెట్ చేసి మొత్తం టోటల్గా ప్రజలను భయభ్రాంతులు చేసి విధ్వంసం చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు తన సంబంధించిన కుమారుడు కావచ్చు, ఇంకొక నేత డిప్యూటీ సీఎం కావచ్చు,
కవ్వింపు చర్యలకు అనేక సందర్భాల్లో వాళ్ళు పాల్పడిన పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు నేను చెప్పడం కాదు, రాష్ట్రంలో చిన్న బాబు నుంచి దాదాపు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలితనంలో కూడా చెప్తారు. ఏంటి ఈ విధ్వంసం? దాదాపు మేము 60-70 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మేము చూసినాం. ఆనాడు ఎన్టీ రామారావు చూసినాం, దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం. ఇటువంటి విధ్వంసము ప్రజలను భయపెట్టే యొక్క ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. మీకు చేతనైతే ఒక ఊరిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ డెవలప్ చేయాలి. అటువంటి పోగా ఈరోజు మీరు వివచ్చం చేసే నేపథ్యంలోనే నిన్న జరిగిన కర్నూలు జిల్లా కొడుమూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని విధ్వంసం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి సువర్ణ అక్షరాలతో చెక్కబడినాయి. ఈరోజు దేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక రోల్ మోడల్గా వెళ్ళింది, దాంట్లో సందేహం లేదు. ఈరోజు మీరు కర్నూలు జిల్లా కొడుమూరు ప్రాంతంలో మన రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయొచ్చు, అదే బాపట్లలో చేసి ఉండొచ్చు, స్వయం నాగార్జున యూనివర్సిటీలో ఎంతోమంది వేల మంది చదువుకునే విద్యార్థుల మీద అక్కడ విగ్రహం తొలగించింది కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో మీకు ఎక్కడ మీకు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇష్టం వచ్చింది మీకు ఏదైతే రాజ్యాధికారంలో ఉన్న నాయకులు కవింపు చర్యలకు కేడర్ అంతా మొత్తం రెచ్చిపోయి రకరకాలు చేస్తుంది. దాంతోపాటు వదలకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా బెజవాడ నడిబడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా శిల్పి, దానిపైన రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహం కూడా ధ్వంసం చేయాలని అక్కడ కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని యొక్క పేరును కూడా చేశారు. లాస్ట్కు దాన్ని దాని పేరు చెరిపేసి చివరకు అంబేద్కర్ విగ్రహం కూడా దాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. ఈ లోపల మీడియా మిత్రులు, అంబేద్కర్ యొక్క ఆలోచన పరులు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు, రాజ్యాంగం లోబడిన వ్యక్తులు అందరూ కూడా అక్కడికి వచ్చేళ్ళకి యొక్క ఎల్లో సిబ్బంది అంతా వరుసగా ఒకటి బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం. లేకపోతే అది కూడా నడిబొడ్డున ఈరోజు బెజవాడలో నడిబొడ్డున డాక్టర్ బిఆర్ మీద 120 అడుగులు అడ్డాను దాన్ని కూడా కొట్టేవాళ్ళు. అంటే దీన్ని బట్టి మీరు ఓవరాల్గా అధికారాన్ని పూర్తిగా గాలి కుదిలేసినారు. గాలి కుదిలేసి ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో చేసిన రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజశేఖర కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి 4 గంటలు ముందుకు పోయి ఇంకా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలా, వాళ్ళ అంశాలను ఏ విధంగా దెబ్బతీయాలా, వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులు చేసిన విధంగా ఈరోజు చేయడం అనేది కూడా నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.